అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. చూడు, నీ చేతగాని తనం వల్ల ఎంత విధ్వంసం జరుగుతుందో. సెన్స్ లేని నీ డెసిషన్స్తో ప్రాజెక్ట్కున్న ఇమేజ్ మొత్తం పోవడమే కాదు, ఆఫీస్ కూడా డ్యామేజ్ అవుతుంది. నువ్వు స్టాఫ్ బోనస్ ఇవ్వనందుకు ఇప్పుడు ఆవేశంలో రాయి మాత్రమే విసిరారు. వాళ్ళ సహనం ఓపిక నశించిపోతే డైరెక్ట్గా ఆఫీస్లోకి వచ్చి మొత్తం అన్నిటినీ నాశనం చేస్తారు. వెళ్ళి వాళ్ళ కాళ్లే పట్టుకుంటావో లేక వాళ్ళని కాకపడతావో నాకు తెలీదు. వెంటనే నీ స్టాఫ్ ఆ ధర్నాన్ని ఆపేయాలి. వెళ్ళి వాళ్ళకి చెప్పు. సింధు ఎవరినైనా మాయ చేసి తన దారిలోకి తెచ్చుకుంటదిలేండి. స్టేషన్లో మీ అమ్మగారి సపల ఎలాంటి వారినైనా ఇట్టే వసం చేసుకోవటం సిద్ధుకి వెన్నతో పెట్టిన విద్యనే. అట్టాగే ఇప్పుడు వాళ్ళ స్టాఫ్ ని కూడా తన మాట వినేటట్టుగా చేసుకుంటదబ్బే. ఎదుటి వారిని లోబర్చుకోవటంలో ఈ సింధు మంచి దిట్ట. దానికి మీరెందుకు అభి కంగారు పడతారు? మీరు కూల్గా ఉండండి, అంతా తనే మేనేజ్ చేసుకుంటుంది. రండి అభి, నువ్వు భోజనం సర్దుగానే. అభి రా అభి. సింధు సింధు బోనస్లు బోనస్లు సింధు సింధు బోనస్లు. వాస్తవ్ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నారు, మనీ పే చేయమన్నాను. చేశారా? సింధు సింధు బోనస్లు బోనస్లు. వాళ్ళకి రావాల్సిన బోనస్ ఆపటం మంచిది కాదు. నా మాట విని వెంటనే వాళ్ళకి బోనసులు రిలీజ్ చేయి. సింధు సింధు బోనస్లు బోనస్లు సింధు సింధు బోనస్లు 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 సింధు సింధు బోనస్లు బోనస్లు సింధు సింధు బోనస్లు బోనస్లు సింధు సింధు బోనస్లు. అభి ఏమైందబ్బి? చూద్దాం ఏం జరుగుతుందో. అదేంటి మేడం, మేం ధర్నా చేస్తూ నిలబడితే ఏదో ఒకటి చెప్పాలి గాని అలా సైలెంట్గా ఉంటారేంటి? ఏదో ఒకటి చెప్పండి మేడం. చేయండి, ఎంతసేపు చేస్తారో చేయండి, నేను చూస్తూ ఉంటాను. ఏం భయపెడుతున్నారా మేడం? మేమైతే భయపడం. అయిపోయిందా? ఇంక మాట్లాడదామా? ఒక కంపెనీని నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసా? ఎప్పుడు మనం మన జీతం బోనస్ల గురించే ఆలోచిస్తాం, కానీ మన కంపెనీ యాజమాని గురించి, ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి ఎప్పుడైనా ఏ రోజైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీ, మీ అవసరాలే ముఖ్యం.
ఎన్నో సంవత్సరాల నుంచి వాస్తవ్ గారి కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఏ నెలైనా మీకు శాలరీ పడ్డం ఒక్కరోజు లేట్ అయిందా? లేదు. పోనీ బోనస్ ఎప్పుడైనా ఇలా పెండింగ్ పడిందా? ఇన్నాళ్ళు లేని ప్రాబ్లం ఇప్పుడెందుకొచ్చింది? వాస్తవ్ గారి పరిస్థితి బాలేకపోవడం వల్లే కదా. ఆయన ఆరోగ్యం బాగా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. మీకు జీతాలు ఇవ్వడం కోసం, కంపెనీని రన్ చేయడం కోసం వాస్తవ్ గారు అప్పులు చేసి వాటికి వడ్డీలు కడుతున్నారు. చివరికి సొంత ఇంటిని కూడా వదులుకుని వాళ్ళమ్మని, వాళ్ళ కూతుర్ని యశ్ వాళ్ళ ఇంట్లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందాక నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాస్తవ్ గారు ఏమన్నారో తెలుసా? స్టాఫ్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి ఏ బాధ వచ్చినా చూసుకోవాల్సింది మనమే కదా. వాళ్ళ బోనస్లు వెంటనే రిలీజ్ చేయమన్నారు. నా ట్రీట్మెంట్కి డబ్బు ఖర్చు చేయొద్దు, అది స్టాఫ్కి ఇవ్వమని అన్నారు. యజమానంటే తండ్రితో సమానం. స్టాఫ్ విషయంలో వాస్తవ్ గారి తండ్రిగా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కానీ మీరు ఆయన విషయంలో కొంచెం కూడా జాలి లేకుండా ధర్నా చేస్తూ మన కంపెనీ పరువు తీస్తున్నారు. నేను మీకు బోనస్లు ఇవ్వను అన్నది నా దగ్గర డబ్బులు లేక కాదు. వాస్తవ్ గారికి జరిగే స్పెషల్ ట్రీట్మెంట్కి చాలా డబ్బు అవసరం, అందుకే టైం పడుతుంది అన్నాను. ఇప్పుడు వాస్తవ్ గారికి వెంటనే ట్రీట్మెంట్ జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? సింధు చెప్పండి. డాక్టర్ గారు, వాస్తవ్ గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళ స్టాఫ్కి చెప్పండి. వాస్తవ్ గారికి ఇమీడియట్ గా స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే లైఫ్ లాంగ్ ఇంకా తన కాళ్ళు పనిచేయని పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఈ విషయం వాస్తవ్ గారికి కూడా తెలీదు. అను చిన్నపిల్ల. వాళ్ళ నాన్న తిరిగి నడుచుకుంటూ తన దగ్గరికి వస్తారని పాపం తన ఎదురు చూస్తుంది. వాళ్ళమ్మ తయారు గారు బిడ్డ ఎప్పుడు కోలుకుంటాడా అని కనిపించిన దేవుడి కల్లా మొక్కుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు బోనస్లు ఇవ్వమంటారా లేక ఆ డబ్బుతో వాస్తవ్ గారికి ట్రీట్మెంట్ చేయించమంటారా? మీరు ఏది చెప్తే అది చేస్తాను. మాకు బోనస్లు వద్దు మేడం, సార్కి ట్రీట్మెంట్ చేయించండి. వాస్తవ్ గారి పరిస్థితి ఇలా ఉందని మాకు ముందే తెలిస్తే అసలు బోనస్లే అడిగేవాళ్ళం కాదు మేడం. అవసరమైతే మా అందరి 3 నెలల శాలరీ కూడా వదులుకునేవాళ్ళం. అసలు ఈ ధర్నాకే దిగేవాళ్ళం కాదు మేడం. సారీ మేడం, మేము తప్పు చేశాం. సారీ, క్షమించండి మేడం. క్షమించండి. ఐఎమ్ సారీ మేడం. ఇదేందప్పి ఇట్ట జరిగిందే? నేను అనుకుంది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి. ఏమనుకున్నావేంటి? బోనస్లు ఇవ్వందే స్టాఫ్ ధర్నా ఆపరు, దాంతో సింధు చైర్మన్ పోస్ట్ ఊడిపోతుందనుకుంటే తను ఇంకా స్ట్రాంగ్ అయిందంటే. ఎవరిని ఎక్కడ కొట్టాలో సింధుకి బాగా తెలుసు. ఇదేందప్పి సింధు తన స్టాఫ్ ని తీసుకుని మన దగ్గరకు వస్తోంది. మన వల్ల యష్ గారికి
వాళ్ళ స్టాఫ్కి డిస్టర్బెన్స్ అయింది. సో తప్పు జరిగింది కాబట్టి క్షమించమని అడగండి. సారీ సార్, మమ్మల్ని క్షమించండి. ఇందాక రాయి విసిరిందెవరు? నేనే మేడం. సారీ సార్, కోపంలో అలా చేశాను. సారీ సార్, నా వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే దానికి నేను పే చేస్తాను. అవసరం లేదు. సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరందరూ వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. సంధ్య, ఇందాక నా గురించి నువ్వేమన్నావు? ఎలాంటి వారినైనా ఇట్టే వశం చేసుకుంటాను అని కదా? నువ్వన్నది నిజమే. నేను ఎవరినైనా నా వశం చేసుకోగలను. నేనే కాదు, మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మంచి వైపు నుంచున్న ఎవరినైనా సరే వశం చేసుకోగలరు. ధర్మం వైపు నిలబడ్డ శ్రీరాముడికి వానరసేన సైతం వశమైంది, అది తెలుసుకో. అంతే తప్ప అందరి గురించి హాఫ్ మైండ్తో ఆలోచించి తప్పు పట్టకు. అర్థమైందా? అబ్బే, సింధుని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అబ్బే. ఎవరినైనా మాటలతో మార్చే శక్తి ఆ యమ్మిలో ఉంది. ఇట్టంటే అమ్మిని మన ఇంట్లో పెట్టుకుని ఈవిడ బారి నుంచి పిల్లకాయల్ని కాపాడాలని మీరు చూస్తా ఉంటారు. ఇది అంత ఈజీ కాదబ్బే. సింధు పిల్లకాయల్ని అస్సలు వదిలిపెట్టదు. మళ్ళీ ఏదో ఒకటి చేసి తన వైపుకు తిప్పుకుంటది. నువ్వు చూస్తా ఉండబ్బే. ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానురా. అక్కడ మన కంపెనీ స్టాఫ్ బోనస్ కావాలని అడుగుతున్నారు. ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తున్నారు. అదేంటి, సింధు స్టాఫ్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తానని నాతో చెప్పింది. మాట్లాడలేదా తను? మాట్లాడిందిరా. స్టాఫ్ని ఎంతసేపు బతిల్లాడినా వాళ్ళు ససేమ్రా అంటున్నారు. బోనస్ ఇచ్చేదాకా పనిచేయమని తెగేసి చెప్పారు. పాపం సింధు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతోంది. నాకు తెలుసమ్మా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. అందుకే స్టాఫ్కి వెంటనే బోనస్ రిలీజ్ చేయమని సింధుకి చెప్పాను. ఆ విషయంలో నన్ను ఇన్వాల్వ్ కావద్దంది. నేను తనకు చెప్పే వచ్చానురా, స్టాఫ్కు బోనస్ ఆపకమ్మా ఇచ్చేయమని. ముందే ఇచ్చుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయి ఉండేది కాదు కదా. టెన్షన్ పడకరా. ఈ పాటికి స్టాఫ్కి సింధు బోనస్ ఇచ్చే ఉంటుంది. ఇవ్వకపోతే వాళ్ళు ధర్నా చేస్తూనే ఉంటారు. ఆఫీస్ వర్క్ కూడా జరగాలి కదా. సింధు ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటుందంటావా? వాస్తవ్, మీకు ఎల్లుండి నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈలోపు కొన్ని టెస్టులు చేయాలి. ప్రిపేర్గా ఉండండి. నా స్పెషల్ ట్రీట్మెంట్కి చాలా మనీ ఖర్చు అవుతుంది. అది ముందుగానే పే చేస్తేనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇంకా మేము మనీ పే చేయలేదు కదా. సింధు ఇందాక హాస్పిటల్కి వచ్చినప్పుడే మనీ అంతా పే చేసి వెళ్ళింది. యూ డోంట్ వరీ. నా ట్రీట్మెంట్ కోసం సింధు మనీ పే చేసిందంటే మరి స్టాఫ్కి బోనస్ ఇవ్వకుండా ఆపిందా? సార్, మీ స్పెషల్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి మీరు మళ్ళీ నడవాలి సార్. మీరు త్వరగా కోలుకుని ఆఫీస్కి రావాలి సార్. మీ అందరికీ బోనస్లు అందాయా? లేదు సార్. బోనస్లు ఇవ్వకపోయినా మీరంతా ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు? మా బోనస్లకి తొందర ఏం లేదు సార్. ఇవాళ కాకపోతే రేపన్నా తీసుకుంటాం. ముందు మీరు రికవరీ అవ్వటం మాకు ఇంపార్టెంట్ సార్. సింధు మేడంని మేము అనవసరంగా అపార్థం చేసుకున్నాం. చాలా ఇబ్బంది పెట్టాం కూడా.
సింధు మేడం వల్లే మేము మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం సార్. సింధు మేడం మన కంపెనీ చైర్మన్ అవటం నిజంగా మా స్టాఫ్ అదృష్టం సార్. మరీ ఎక్కువగా పొగడేకండి, ఇబ్బందిగా ఫీల్ అవుతాను. అయినా కంపెనీలో నాదేం లేదు, అంతా వాస్తవ్ గారి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాస్తవ్ గారు ఎంతో మంచివారు కాబట్టే ఆయన స్టాఫ్ కూడా అంతే మంచివాళ్ళు దొరికారు. మీ అందరి మంచితనం ముందు మా అందరి మంచితనం చాలా తక్కువ సింధు. అవునమ్మా, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నా కొడుకు హాస్పిటల్ పాలైతే ఇక కంపెనీ మూతపడిపోతుంది అనుకున్నాం, కానీ నువ్వు దాన్ని నిలబెట్టావు. నిజానికి వాస్తవ్ నిన్ను కంపెనీ చైర్మన్గా చేసినప్పుడు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పాడే వీడు, నువ్వు సమర్థవంతంగా చేయగలవా లేదా అనే అనుమానం నాకు కూడా వచ్చిందమ్మా. కానీ ఆ చైర్మన్ పదవి నా కొడుకు కంటే నువ్వే సమర్థవంతంగా నడిపిస్తున్నావు. నువ్వే కరెక్ట్ అనిపిస్తోందమ్మా. నువ్వు చెప్పింది 100% రైట్ అమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింధు ప్లేస్లో నేనే గనక ఉండుంటే ఇంత బాగా హ్యాండిల్ చేసేవాడిని కాదు. ఇది నిజం. స్టాఫ్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్స్గా ప్రేమించే మీలాంటి బాస్ దొరకడం వీళ్ళ అదృష్టం సార్. ఇలాంటి టైంలో అడగచ్చో లేదో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నానండి. ఏంట సింధు? కంపెనీ చైర్మన్గా అడగడం లేదు, నేను ఒక స్టాఫ్గా అడుగుతున్నాను. అడుగు. జీతానికి పనిచేసే వర్కర్స్ అనే భావన మాలో ఉండొద్దు. అది ప్రాజెక్ట్ కూడా మంచిది కాదు. అందుకే ఈ ప్రాజెక్ట్లో వచ్చే లాభాలు స్టాఫ్ అందరికీ ఈక్వల్ షేర్ ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇది నా రిక్వెస్ట్ కూడా. ఓకే సింధు, ఈ రోజు నుంచి ఈ ప్రాజెక్ట్లో అందరం ఓనర్స్మే. ఆపండి ఆపండి ఆపండి, ఇది ఆఫీస్ కాదు, హాస్పిటల్. ఈ పోలీసు వాళ్ళ దెబ్బలు కాదు గాని అది నన్ను పీడకలలా ఎంటాడుతోంది. దీనంతటికి కారణం ఆ సింధునే. నాకు నరకం చూపించి అది సంతోషంగా ఉంటుందా? ఉండనివ్వను. దాన్ని ఏదో ఒకటి చేస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు సింధు బయట చెప్పులు వదిలేయటానికి డోర్ మీద చేయి పెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. ఆ టైంలో నేను డోర్ బలంగా వేస్తే దాని వేళ్లు నలిగి నరకయాత్ర అనుభవిస్తుంది. అయ్యో అమ్మే, అయ్యో ఎప్పటిదాకా ఇంట్లోనే ఉన్నావు కదా, ఎంతలో బయటకి ఎప్పుడు వెళ్ళావు? ఏమోనమ్మే, గాలికి అదే పడ్డట్టుంది. అయ్యో సంధ్య, అయ్యో సంధ్య.
అమ్మే, సంధ్య, తగ్గిపోతుంది ఏమైంది? అమ్మే. అయ్యో వేలిక రక్తం ఏంటి? అబ్బే వేలు నలిగింది అబ్బే. అవునా? బ్లడ్ చాలా పోతుంది. ఓర్చుకో అమ్మే. అబ్బే దెబ్బ తగిలినప్పుడు ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. సంధ్య, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను రా. ఈ ప్రేమ హ్యాపీ నేను నుండి కోరుకున్నది. ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ఇది ఒకందుకు మంచిదే అయ్యుండాది. తగ్గిపోతుందిలే సంధ్య. అయ్యయ్యో వేలు ఎంతలో నలిగిపోయి ఉండదో. ఏమైందమ్మే? దెబ్బ తగిలి ఎల్లు పట్టుకుంటే నొప్పి ఉంటుందమ్మే. అయ్యో అమ్మే, నేను లవ్ మూడ్ లో సంతోషంగా ఉంటే నువ్వు వచ్చి మొత్తం పాడు చేసి ఉండవమ్మే. అసలు ఎందుకు వచ్చిండవమ్మే? అది నీకు సారీ చెబుదామని. సారీనా? దేనికి? తలుపేసి నీ వేలు నలిగేలా చేసింది నేనేనమ్మి. ఏంది? నువ్వా? సింధు అనుకున్నాను, మధ్యలో నువ్వు వచ్చుండవమ్మి. అమ్మి వదలమ్మి, కొట్టకు. అసలు నీకు బుర్రుందమ్మే? ఎవరు వస్తున్నారో ఎటో కష్టం చూసుకోవాలా? చేసిందంతా చేసేసి పరామర్శించడానికి వచ్చుండవు. అయినా మెయిన్ డోర్ అన్నాక ఎవరైనా వస్తా ఉంటారా? నాకు తెలుసమ్మి, నువ్వు ఇట్లాంటి తింగర పనులేవో చేస్తా ఉంటావా? ఆ రోజు ఇట్టాగే నేను బొత్తు అంటున్నా వినకుండా రిషిని శశిని కిడ్నాప్ చేయించి దాచిపెట్టి నా పీకల మీదకి తెచ్చుండావు. ఇంకోసారి ఇట్లా పిచ్చి పళ్ళు. వదిన, ఈ ఒక్కసారికి తప్పు కాయ. ఇంకా మాట్లాడావంటే చెప్పు తీసుకొని కొడతాను. మీ ముసుగులు తొలగిపోయిన తర్వాత కూడా ఇంకా ఏంటి మిమ్మల్ని అర్థం చేసుకునేది? అసలు వెళ్తారా వెళ్ళరా? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.